అరేబియన్ కథ ధనదాహం. హారూన్ అల్ రషీద్ బాగ్దాదులో ఖలీఫాగా ఉండగా ఆయన దివాణంలో హసన్ అనే పనివాడుండేవాడు. అతని భార్య ఫాతిమా. ఈ భార్యాభర్తలు ఎలాంటి లోపులంటే వాళ్ళు కడుపుకు ఇంత తిండి కూడా తినేవారు కారు. హసన్ తెచ్చుకునే జీతం డబ్బు దాచి కుక్కలు కూడా తిననంత హీనమైన తిండి తిని బతుకుతూ నరక కోపం లాంటి ఇరుకు కొంపలో జీవిస్తూ ఆ దంపతులు ఏళ్ల మీద 2 సంచుల బంగారం కూడబెట్టారు. ధనం కూడుతున్న కొద్దీ వారి ధనదాహం కూడా తారాస్థాయికి పెరిగింది. తమ తిండికి రాగి డబ్బులు ఖర్చు చేయటానికి కూడా వారికి మనసొప్పటం లేదు. ఒకనాడు హసన్ దివాణానికి వెళ్ళి ఉన్న సమయంలో ఫాతిమాకు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఆమె తాను వాడుకగా వెళ్లే కిరాణా దుకాణాలకు వెళ్ళి తన భర్తను అకారణంగా ఖైదు చేశారని దుకాణదారులతో చెప్పుకుని వలవలా ఏడ్చింది. తాను ఒంటరిదైపోయిందని, తన వద్ద రాగి డబ్బు లేదని, తన బతుకు బండలైందని వారితో మొరపెట్టుకున్నది. దుకాణదారులు ఆమె పైన దయతలచి ఆమెకు కావలసిన ఆహారం ఉచితంగా ఇచ్చారు. కానీ ధర్మస్వరూపుడని పేరు పొందిన ఖలీఫా హసన్కు అంత అన్యాయం ఎలా చేశారో వారికి అంతుబట్టలేదు. ఆ రాత్రి ఫాతిమా హసన్లకు తమ భోజనం అమృతంలాగున్నది. ఎందుకంటే అది ఉచితంగా లభించింది. అలా కొన్నాళ్లు దుకాణదారులు ఫాతిమాకు ఉచితంగా ఆహారం సరఫరా చేసి చివరకు, చూడు ఫాతిమా, ఇలా ఎంతకాలం సాగుతుంది నీకు? అసలు నీ భర్తను ఎందుకు ఖైదు చేశారో వివరాలు చెప్పు, అతని విడుదలకు కృషి చేస్తాం అన్నారు. ఫాతిమా కంగారు అభినయించి, మీ పుణ్యం ఉంటుంది, ఈ మాట ఖలీఫా గారి దాకా పోనివ్వకండి, కొంపలంటుకుంటాయి అంటూ ఏడ్చింది. అలా అయితే మీ బంధువులు కూడా నీకు సహాయపడతారేమో అడిగి చూడు అన్నారు దుకాణదారులు. ఇక దుకాణదారులు సహాయపడరని, వారి దయాధర్మం మీద ఆధారపడటానికి తాను ఇంకా ప్రయత్నిస్తే వాళ్లకు అనుమానం కూడా కలగవచ్చునని ఫాతిమా గ్రహించింది. ఆమెకు హసన్కు నగరంలో బంధువులున్న మాట నిజమే. కానీ పిసినగొట్టుతనం కారణంగా వీళ్ళు ఆ బంధువులతో ఏనాడో సంబంధాలు తెంచుకున్నారు. అయినా ఇప్పుడు ఫాతిమా దురాశ కొద్దీ ఒక్కొక్క బంధువు ఇంటికి వెళ్ళి తన భర్తను ఖైదు చేశారన్న కథే చెప్పి రాగాలు పెట్టింది. వాళ్ళందరూ దయతలిచి యథాశక్తి ధనము ఆహారము ఇచ్చారు. కాస్త ధనవంతులు బాగా ఇస్తే పేదవాళ్లు కూడా తమకు శక్తి ఉన్నంతలో ఫాతిమాకు సహాయపడ్డారు. ఇప్పుడు వారి లోభం ఏ స్థాయికి పోయిందంటే హసన్ బాగా చీకటి ఉండగానే ఇల్లు విడిచి దివాణానికి వెళ్ళాలి. తిరిగి ఊరంతా నిద్రపోయిందాకా ఇంటికి రావటానికి లేదు. లేకపోతే ఎవరన్నా ఎరిగిన వాళ్ళు చూడవచ్చు. అతనిది అజ్ఞాతవాసమైపోయింది. కొంతకాలమయ్యాక బంధువులు కూడా ఫాతిమాతో, ఇలా ఎంతకాలం జరుగుతుంది? నీకు మేమంతా సహాయం చేస్తాం. నువ్వు వెళ్ళి ఖలీఫా కాళ్లపైన పడు, నీ భర్తకు విడుదల జరుగుతుంది అన్నారు. అయ్యయ్యో, ఇంకేమైనా ఉందా? ఈ మాట ఖలీఫా వింటే నా మొగుడి పీక తెగిపోదా అన్నది ఫాతిమా. ఇక బంధువుల మీద పడి తినే అవకాశం కూడా పోయింది. ఆ రాత్రి దంపతులిద్దరు కూర్చుని ఆలోచించారు. దొంగతనాలు చేయటం ఒక్కటే మిగిలింది. దివాణంలో కెంపులు కొల్లలుగా ఉండేవి. హసన్ మర్నాడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక కెంపును నోట్లో దాచుకుని తెచ్చి తన భార్యకిచ్చాడు. మనకు ధనికులైన బంధువులున్నారు, ఈ కెంపు వారిదని చెప్పి అమ్మి బంగారం తెస్తాను అన్నది ఫాతిమా. ఫాతిమా అమ్మ చూపిన కెంపు చాలా విలువైనది కావటం చేత వర్తకుడు ఆమెకు డబ్బిచ్చినా తన మనిషి చేత ఆ కెంపును దివాణానికి పంపి, ఈ కెంపు తమ జవాహరీలోదేమో చూడండి అని ఖలీఫాకు కబురు చేశాడు. వెంటనే దొంగతనం బయటపడిపోయింది. హసన్ ఇంటికి రాజభటులు వచ్చి ఇల్లు సోదా చేసి అక్కడ ఉన్న 2 బంగారు సంచులను తీసుకుని ఫాతిమా హసన్లకు బేడీలు తగిలించి తీసుకుపోయి ఖలీఫా ముందు పెట్టారు. ఖలీఫా హసన్ను చూసి, దివాణంలో చోరీ చేసినందుకే నీ తల తీయించవచ్చు, కానీ నీ భార్య అబద్ధాలాడి దయాపరులైన దుకాణదారుల వద్ద బంధువుల వద్ద చాలా ద్రవ్యం కాజేసింది. మీ దగ్గర ఇంత బంగారం ఉండి కూడా మీరు ఎంతమంది వద్ద దోపిడీలు చేశారు. ఇందుకు మీ ఇద్దరికీ న్యాయంగా మరణదండన విధించాలి. కానీ నేనంత క్రూరమైన శిక్ష విధించను. నేను మీకు విధించే శిక్ష ఏమిటంటే, మీరు ఈ బంగారు సంచులను చెరొకటి మెడకు కట్టుకుని ఉండాలి. ఏ పరిస్థితిలోనూ వాటిని ఓడదీయరాదు అన్నాడు.
తమకు శిక్ష చాలా తేలికలో పోయిందని ఆ దంపతులు సంతోషించారు. రాజభటులు 2 బంగారు సంచులను వారి మెడలకు బంధించి వారిని ఇంటి దాకా సాగనంపటానికి వెంట వచ్చారు. కొంత దూరం నడిచాక ఇద్దరికీ సంచుల బరువుతో మెడలు పడిపోయి బాధ కలగసాగింది. వారు వెళ్ళాక ఊళ్ళో వర్తకులందరికీ ఖలీఫా ఒక తాకీదు పంపి హసన్ ఫాతిమాల బంగారాన్ని ఎవ్వరూ ముట్టరాదని, ఆ బంగారం తీసుకుని వారికేమీ ఇవ్వరాదని తెలియజేశాడు. అంతేకాక అస్తమానము వారిద్దరి వెంట 4 విడిస్తే 4 రక్షక భటులు ఉండేటట్టు కూడా ఖలీఫా ఏర్పాటు చేశాడు. హసన్ ఫాతిమాలు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ వారి బంగారం తీసుకోరు, వారికి ఆహారం అమ్మరు. చివరికి వారు వీధుల్లో పారేసిన ఆహారపు తొక్కులు ఏరుకుని వీధి కొళాయిలో నీరు తాగి పస్తులుండవలసి వచ్చింది. బంగారం సంచులు మెడకు గుదిబండలయ్యాయి. ఇలా 2 రోజులు నరకయాతన అనుభవించి వారిద్దరూ 3వ నాడు వెళ్ళి ఖలీఫా కాళ్ల మీద పడ్డారు. హసన్, మహారాజా, ఈ బంగారం అంతా మీరే తీసుకుని తిరిగి నన్ను పనిలో పెట్టుకోండి. మాకిద్దరికీ తిండి బట్ట ఇస్తే చాలు, మేమింకేమీ కోరం అన్నాడు. 1 సంచి బంగారం దుకాణదారులకివ్వండి, 2వది మిమ్మల్ని ఆదుకున్న బంధువులకివ్వండి అన్నాడు ఖలీఫా. ఆయన వాళ్ళిద్దరికీ మంచి ఇల్లు, బట్టలు ఏర్పాటు చేసి హసన్ను తిరిగి పనిలోకి తీసుకుంటూ, పిచ్చివాళ్లలారా, కొనుగోలు శక్తి తప్ప బంగారానికి మరో విలువ ఏమున్నది? ఇకనైనా మీరిద్దరూ సుఖంగా బతకటం నేర్చుకోండి అన్నాడు. కథ కంచికి మనమింటికి.